ఏ అధికారం ఇవ్వలేదంట? తీర్పు తీర్చే అధికారము మనుషులకు. ఇక్కడ చేయవేసే ప్రతి ఒక్కరు కూడా దేవునికి అనుకూలత కలిగి, ఇక్కడ చేయవేస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి యోగ్యమైన జీవితం కలిగినటువంటి వారు. ఇక్కడ చేయవేస్తున్న ప్రతి ఒక్కరు యోగ్యమైన తలంపు కలిగినటువంటి వారు ఎవరును. అయితే కిందకి ఒక మాట చూద్దాం. ఇందులోనే చూడండి ఒక్కసారి 33-34 చూద్దాం. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండండి. ఎందుకు కనిపెట్టుకుని ఉండమన్నాడు? చూడండి, కిందగా చదువుతున్నాడు. మీరు కూడి వచ్చుట శిక్ష విధికి కారణము కాకున్నట్లు ఎవరైనా ఆకలి కొని ఎడలా తన ఇంటినే ఏం చేయమన్నాడు? భోజనము చేయవలను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులు కూడా ఏం చేస్తానన్నాడు?